ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఎప్పట్లాగే ఒక్క మాట, మన ఈ శక్తిపీఠంలో, మన క్షేత్రంలో మే 16వ తేదీ వైశాఖ అమావాస్య, అదే రోజు శనీశ్వరుని జయంతి కూడా. శనీశ్వరుని జయంతి రోజు శని దోష పరిహార నివారణ కోసం చాలామంది మరి జీవితంలో బాగా వెనకబడిపోవటం, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళకపోవటం, అలాగే పిల్లలు కూడా ఎక్కువగా బద్ధకానికి గురవటం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. వివాహ సమస్య కావచ్చు, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారందరూ కూడా పరోక్షంగానైనా సరే ఆ రోజు మీరు మనం నిర్వహించేటువంటి శని భైరవ రక్ష పాశుపత హోమం, శని భైరవ రక్ష పాశుపత హోమంలో పరోక్షంగా మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం మీకు కలిగి సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ హోమంలో పాల్గొనే వారికి గోత్రనామాలు చదివినటువంటి వీడియో పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా పోస్టల్లో మీ ఇంటికి చేరుతుంది. ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, శని భైరవ రక్షా హోమం అని. శని భైరవ రక్షా పాశుపత హోమం అని మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి ఈ శనీశ్వర జయంతి రోజు మీ ఇంట్లో కూడా ఏ పరిహారం చేసుకోవాలో మీకుగా మీరే నేను వీడియో చేయటం జరిగింది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే మన దేవాలయం దగ్గర, అంటే మన క్షేత్రంలో కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో అది కూడా చెప్పాను. అది కూడా ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఆ పరిహారం కూడా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆశీర్వచనం వస్తుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి. మరొకరికి ఉపకారం చేయడం ద్వారా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి, మే 16 నుంచి 31 వరకు ఈ వృశ్చిక రాశి వారికి సూచనలు, సలహాలు. ముఖ్యంగా ఈ రాశి వారికి నేను ఇచ్చేటువంటి సజెషన్, దూకుడు తగ్గించాలి, ఇగోను పక్కన పెట్టాలి. ఎందుకంటే మన మనసులో ఆత్మాభిమానం అనండి, మరొకటనండి ఇవన్నీ పెట్టుకొని ఈ ఈగోలకు పోయి, ఫాల్స్ ప్రెస్టేజ్లకు పోయి దూకుడు పెంచుకున్నట్లయితే దీనివలన నష్టపోయేది ఎదటివారు కాదు, మీరే. ఎందుకంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఒక అడుగు అంటే మీరు చూడండి, సింహం కూడా ఒక 10 అడుగులు వెనక్కి వేసిందంటే మరలా ముందుకి పంజా విసురుద్ది. అలా మీరు కాస్త నిదానంగా వ్యవహరించినట్లయితే చక్కని రోజులున్నాయి, చాలా బాగుంటుంది. అలాగే ఈ తొందరపాటుతో గతంలో చేసిన తప్పులను కూడా ఒక్కసారి మీరు నిదానంగా ఆలోచించినట్లయితే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఏమాత్రం భేషజాలకు పోకుండా చక్కని సమయం ఇది, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయండి. ఆర్థిక వ్యవహారాలు చూసినట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి, అటు ఇటుగా ఉంటాయి. ఇక ఖర్చులను ఎంత అదుపు చేయాలన్న ప్రయత్నం చేసినా చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే మీ జీవిత భాగస్వామి లేదా తండ్రి ఆదాయం అత్యవసర సమయాల్లో మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు,
లేదనుకుంటే మీ ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఏదైనా ఇన్కమ్ ఉన్నట్లయితే అవి మాత్రం కాస్త అత్యవసర సమయాల్లో ఉపయోగించేటువంటి సూచన ఉంది. అలాగే ఎవరైనా మీకు బకాయి ఉన్నట్లయితే కాస్త ఒత్తిడి ఇచ్చినట్లయితే కొంత వసూలయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంకా మిత్రుల సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారి నుంచి కూడా మీకు హెల్ప్ జరిగేటువంటి సూచన ఉంది. అయితే కుటుంబంలో మాత్రం కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ కుటుంబంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో ఎంత చేసినా సరే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సాక్రిఫైసింగ్ కంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. నాకెందుకు చేయరు, అంతే తప్ప ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అనే కంటే నాకెందుకు చెయ్యరు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇలాంటప్పుడు కొద్దిగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవన్నీ కాస్త మేనేజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఎవరినైతే నమ్మి మీ రహస్యాలన్నీ వారికి చెప్తారో వారే మీ యొక్క రహస్యాలు బయటపెట్టి మీ పరువు మర్యాదలు తీసే ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకు ఎవరిని నమ్మొద్దు, ఎవరికి మీ రహస్యాలు అందించద్దు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. ఏదైనా ఇల్లు అది కట్టుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక స్థలం కొనుక్కుందామన్నా ఏదో ఒక అడ్డంకి ఏర్పడటం జరుగుతుంది. ఇక రుణ ఒత్తిడి తగ్గించుకోవాలనేటువంటి ఒక ఆలోచన అయితే మీలో చాలా గట్టిగా ఉంటుంది. మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నా వారికి తిరిగి ఇచ్చేయాలి, వారి పోరు పడలేకపోతున్నాం అనేటువంటి మైండ్ సెట్తో వచ్చేస్తారు. ఇంకా కోర్టు సమస్యలో ఉన్నవారైతే బయటే సెటిల్మెంట్ చేసుకోండి. ఎందుకంటే ఏదో పూర్వం ఒక సామెత ఉంది, కోర్టు ఎక్కినవాడు గాడిద ఎక్కినవాడు ఒకటని. అందువల్ల వీలైనంత వరకు బయట సెటిల్మెంట్కే ప్రయత్నం చేయండి. ఇంకా విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే ఇది శుభ సమయంగానే చెప్పాలి. వివాహ ప్రయత్నాలు మాత్రం కాస్త ఆలస్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రాజకీయ నాయకులకైతే బాగుంది. ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మీరు దాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ వెనకే ఉండి మీకు కాస్త గోతులు తవ్వేవారు ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. బయటకు వారు కనిపించరు. అలాంటి వారు మీకు దొరికిపోతారు. ఇప్పుడు అలాంటి వారిని ఎక్కడ ఉంచాలో సైలెంట్గా వారిని నెమ్మదిగా మీ దగ్గర నుంచి కట్ చేసి దూరం పెడతారు. అలాగే ప్రజా జీవితంలో ఎక్కువగా గడపాలనేటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు ఎలా ఉందంటే ఏదైనా ఒక పని మీకు అప్పచెప్పినట్లయితే దాన్ని సకాలంలో పూర్తి చేయటం, అలాగే ఆఫీసులో అందరి మన్ననలను పొందటం, ఎవరైనా మీరంటే పడినవారు చేసే ప్రయత్నాలు కూడా మీ మీద కుట్రపూరిత ప్రయత్నాలు కూడా తిప్పికొట్టడం చేస్తారు. అయితే ప్రమోషన్ల విషయంలో మాత్రం కాస్త నిదానంగా జరుగుతూ ఉంటాయి. ఆవేశపడటం అంత మంచిదైతే కాదు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపార లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు హోల్సేల్ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఈ సరుకు తెచ్చుకోవటం, డబ్బు ఇవ్వటం, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫెయిర్గా ఉండేటట్టుగా చూసుకోండి. నేను ఎప్పుడో క్యాష్ ఇచ్చాను మర్చిపోయాను, లేకపోతే వారు మర్చిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మధ్యలో మీ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. వారు కూడా ఎంతో కొంత మిమ్మల్ని మోసం చేసి అబ్స్కాండెడ్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందువలన సాధ్యమైనంత వరకు వ్యాపారాలు ఎవరికి అప్పచెప్పకుండా, ఎవరిని నమ్మకుండా మీ వ్యాపారాన్ని మీరే చూసుకోండి. ఇక నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైనా చేస్తే కొత్తగా మరొక వ్యాపారం ప్రారంభించాలనేటువంటి రిస్క్ అయితే చేయకండి. ఎందుకంటే పార్ట్నర్స్ మధ్య విభేదాలు సూచిస్తున్నాయి. ఇక షేర్ మార్కెట్కి అయితే దూరంగా ఉంటేనే చాలా మంచిది. అలాగే కళాకారులు ఎవరైతే టీవీ, సినీ, ఇతర కళాకారులు ఉంటారో వారికి ఏదైనా అవకాశాలు వచ్చి ఆశపెట్టి మరలా వెనక్కి వెళ్ళిపోతాయి. చాలా చక్కగా ఆశపడతారు, మరలా ఎందుకు అనుకోకుండా ఆటంకాలు అయితే ఏర్పడతూ ఉంటాయి. అలాగే చిరు వ్యాపారస్తులు ఏదో వ్యాపారాన్ని డెవలప్ చేయాలి, ఏదో ఒక స్థిరపడాలనేటువంటి ఆలోచన కొద్దిగా బ్రేక్ అయ్యేటువంటి సూచన ఉంది. ఇంకా ప్రయత్నాలు అయితే ఆపకుండా ముందుకు వెళ్ళండి. విద్యార్థులు, ఈ పోటీ పరీక్షలు ఉన్నవారు ఇతర వీరందరికీ కూడా కాస్త లేజీనెస్ అయితే ఉంటుంది. అది పక్కన పెట్టినట్లయితే అంతా
శుభ ఫలితాలే వస్తాయి. ఆరోగ్యపరంగా అయితే మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించండి, జాగ్రత్తగా ఉండండి. కిడ్నీలకు సంబంధించి కావచ్చు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఇబ్బందులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ప్రేమికులకు చూసినట్లయితే మీ ప్రేమను చక్కగా కంటిన్యూ చేయాలనేటువంటి మీ తపన ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం మీరు చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి? 17, 25, 26, 31. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 19, 21, 28. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా గ్రహ గాయత్రి మంత్రాలు చెప్తాను. వాటిని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చక్కగా ప్రతిరోజు కూడా ఉదయం 18 సార్లు, రాత్రి 18 సార్లు ఒక్కొక్కటి చదువుకోండి. మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. మీరు చక్కని ఫలితాల కోసం శనీశ్వర జయంతిలో పరోక్షంగానైనా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.